హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కొడైకెనాల్ పార్ట్ 2 వీడియో అండి. నిన్న ఎండ్ చేశాను కదా, ఇది దాని కంటిన్యూషన్ అనమాట. ఇది సెకండ్ డే ఆఫ్ కొడైకెనాల్. మార్నింగ్ లేవగానే ఇదైతే వ్యూ అనమాట. మార్నింగ్ 8:47 అవుతుంది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది కదా, అది 8:30 నుంచి 10 రూపాయలు ఫినిష్ అయిపోతుంది. సో మేమందరం లేచి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే మేము బయలుదేరుతున్నాము. చూసారా, వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంకా బ్రష్ చేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయామన్నమాట. అంతా బ్రెడ్, జాము, ఇడ్లీ, దోశ అన్నీ కాంప్లిమెంటరీ, జ్యూసు, పాలు, టీ, కాఫీ అన్నీ, కార్న్ఫ్లేక్స్ అన్నీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట. బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని మేమైతే బయలుదేరిపోయాము. ఈరోజైతే గునా కేవ్స్కి, మళ్ళీ పిల్లర్ రాక్స్కి, గ్రీన్ వ్యాలీకి వెళ్దామని అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. సో క్యాబ్ అయితే మేము మాట్లాడుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని. ఇదిగోండి, ఇది కొడైకెనాల్ మెయిన్ సెంటర్ అనమాట. చెప్పాను కదా లేక్ సైడ్ అని చెప్పి, సో అక్కడే అనమాట ఇది. మేమైతే తొందరగానే బయలుదేరిపోయామండి. కొంచెం ముందుగానే బయలుదేరిపోయారంటే మనం చూసుకొని మళ్ళీ హోటల్ రావడానికి టైం సరిపోతుందన్నమాట. సో ఇక్కడ డామినోస్ కూడా ఉంది. ఈ కొంచెం ముందుకు వెళ్తేనే అరోమా రెస్టారెంట్ కూడా అనమాట. ఇక్కడ ఆయిల్స్ కానీ, స్పైసెస్ కానీ అన్నీ అయితే చాలా బాగుంటాయండి. చాక్లెట్స్ కానీ మేము కూడా తీసుకున్నాము. అవి మీకు ముందు వీడియోలో నేను మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను కంపల్సరీగా. చాలా ఎంజాయ్ చేసామండి మా ఫ్యామిలీ మొత్తము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము 5 days ఉన్నాము, 5 nights ఉన్నాము, అంటే 6 days ఉన్నాము. సో ఇదిగోండి, సెకండ్ డే వచ్చి మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి చర్చ్ అండి కొడైకెనాల్లో. ఇది చాలా ఫేమస్ మాట. సో మేము ముందు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చాము, అందుకనే సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చామన్నమాట. ప్రేయర్ చేసుకొని వెళ్దాము అని చెప్పి ఫస్ట్ మార్నింగ్ చర్చ్కే వచ్చాము మేము. ఇదిగోండి, చర్చ్ చుట్టూరు ఇలా ఉందన్నమాట. చాలా మంచుగా చలిగా ఉన్నిందండి. మార్నింగే కదా, మేము అందులో తొందరగానే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇదిగోండి చర్చ్ లోపల. ఎక్కువ వీడియో అయితే తీయకూడదేమో అని నేను తీయలేదు. కొంచెం ఒక క్లిప్ అయితే తీసాను అందరూ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు. సో ఇంకా ప్రేయర్ చేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇంకా ఇదిగోండి చర్చ్ వ్యూ అయితే ఇదన్నమాట. చాలా బాగుంటుంది చర్చ్. చూసారు, అసలు ఏమీ కనిపించట్లేదు. అంత మంచు పట్టేసిందండి ఫుల్గా. పొద్దున్నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా ఇలానే ఉంటుందండి ఎక్కువ శాతము. ఇంకా రైనీ సీజన్లో వెళ్ళామంటే వర్షం పడుతూనే ఉంటుంది. మీరు కానీ కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటే మీరైతే కొంచెం సమ్మర్లో ప్రిఫర్ చేయండి. మరీ వింటర్లో వెళ్ళినా కూడా ఇబ్బంది పడతారు కొంతమంది, చలి పడకపోతే ఇబ్బంది పడతారు. సో కొంచెం సమ్మర్లో అయితే మీరు విజిట్ చేయండి, బాగుంటుంది. ఇదిగోండి, ఇది కొడైకెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. సెయింట్ పీటర్స్ కొడైకెనాల్లో ఈ స్కూల్లో. సో ఇంకా మళ్ళీ చర్చ్ నుంచి అయితే మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గర అండి. సో ఇంక ఇక్కడైతే ఆగి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేద్దామని, అక్కడ స్పేస్ లేదని అక్కడైతే కార్ పార్క్ చేసుకొని మేమైతే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది కూడా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ వాటర్ అయితే ఉండదండి. కొంచెం లైట్గానే ఉంది, సమ్మరే కదా. సో మరీ అంత ఎక్కువగా అయితే లేదు, నార్మల్గా ఉంది. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ చూసుకొని మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయామండి. వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయండి. అంత చలిలో వాటర్లో దిగేటప్పటికి బాబాయ్ భరించలేకపోయాము, అంత చలిగా ఉన్నింది. సో మేమైతే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకొని, వీడియోస్ తీసుకొని మేమైతే బయలుదేరిపోయాం. పక్కన ఒక చిన్న షాప్ ఉంటే నేను మా వదిన వాళ్ళ పాప ఇద్దరం కలిసి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసాం అనమాట. వీళ్ళు ఇంకెవరు రానన్నారు. సో మేము వాటికి ఇద్దరమే వెళ్ళి పక్కనే చిన్న షాప్ ఉంటే కొన్ని తీసుకున్నాము. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ అండి. దీన్ని కూడా సూసైడ్ పాయింట్ అంటారనమాట. సో మేము ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఎక్కువ శాతం వ్యూ అయితే కనిపించదండి. ఎప్పుడు మంచు కప్పేసే ఉంటుంది, మనం వ్యూ చూడలేము. ఏదో అదృష్టం ఉంటే తప్ప. మేము పోయినసారి చూసినట్టున్నాము. సో ఇంకా గ్రీన్ వ్యాలీ దగ్గర ఈ షాప్స్ అనమాట. ఇక్కడైతే నేను కొంచెం షాపింగ్ చేశాను, ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నాను. కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కానీ, ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నా. ఇది చిన్న చూపించాను కదా, నేనైతే పెద్ద బ్యాగే తీసుకున్నాను. ఇక్కడ కోతులు కూడా ఉంటాయండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతులు కూడా మన దగ్గర కవర్లో లాగేసుకుంటూ ఉంటుంది. సో ఇంకా అక్కడైతే మేము షాప్ చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి
పిల్లర్ రాక్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. చాలామంది జనం అండి. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను చెప్పాను కదా నిన్న. ఇంకా లంచ్ అనేది మనం ఒక చోట చేయలేము, ఇంకా ఎక్కడ కుదిరితే అక్కడ లంచ్ చేయాల్సిందే. పర్వాలేదు, మరీ అంత బాగుందని చెప్పలేం కానీ ఇంకా తప్పదు, దొరికిందే తినాలి, తప్పదు. తినేసాము. ఇంకా తినేసి మేమైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకుందాము అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా కాసేపు ఇక్కడ వెయిట్ చేసి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోయి గునా కేవ్స్కి వెళ్ళామండి. అక్కడ ఎంతమంది జనం ఉన్నారో మీరే చూడండి టికెట్స్ దగ్గర. ఎప్పుడైతే ఆ మూవీ వచ్చిందో అప్పటి నుంచి గునా కేవ్స్ అస్సలు ఖాళీగా ఉండదు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే చాలా బాగుండింది, జనం తక్కువగా ఉన్నారు. ఎప్పుడైతే మూవీ వచ్చిందో అప్పటి నుంచి గునా కేవ్స్లో ఎక్కువైపోయారు జనము. ఇంకా చూసారు కదా మీరు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ అరుస్తూనే ఉంటారండి, అక్కడ ఫుల్ గోల గోలగా ఉంటుంది. సో ఇదిగోండి ఇక్కడ నేను జూమ్ చేసి అయితే ఒక వీడియో తీశాను. చూసారా మీరు ఎంతమంది జనం ఉన్నారో. కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఒకవేళ మీరు కొడైకెనాల్ వెళ్తే మాత్రం అస్సలు గునా కేవ్స్ని అయితే మీరు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇది సెకండ్ టైం అండి వెళ్ళటం, విజిట్ చేయటము. మాకు నచ్చి మళ్ళీ అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది గునా కేవ్స్. సో ఇంకా గునా కేవ్స్ అయితే చూసుకొని మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి చాలాసేపు అయితే అక్కడే ఉన్నాము. ఇంకా చూసుకొని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. చూసారా మేము వెళ్తున్నాము తిరిగి. మళ్ళీ ఇంకా చాలామంది జనం వస్తూనే ఉన్నారు. ఇది బయట అనమాట. మనం ఒక 1/2 కిలోమీటర్ నడవాలి గునా కేవ్స్కి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకున్నప్పుడు లోపల. సో ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాము. ఇది ఏదో ఇన్స్టిట్యూట్ అండి, నేనైతే మర్చిపోయాను, అందుకని ఒక క్లిప్ వీడియో అయితే తీసాను గుర్తుంటుందని చెప్పి. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకైతే మేము షాపింగ్ చేద్దామని మా డ్రైవర్కి తెలిసిన షాప్ ఏదో ఉందంటే అక్కడైతే స్టాప్ చేశాడు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇదిగోండి స్పైసెస్ అన్నీ అయితే తీసుకున్నాము. అక్కడ షాంపూస్, హెయిర్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, చాక్లెట్స్, మనకి అన్నీ ప్రతి ఒక్కటి షాంపూస్తో సహా అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటుందండి. మేమైతే దాంట్లో కొన్ని అయితే తీసుకున్నాము. నేనైతే చాక్లెట్ ఫజ్జ్ అయితే తీసుకున్నాను. అది ఒక్క 100 గ్రామ్స్ వచ్చి 250 270 కట్టామండి. 300 నాకైతే గుర్తులేదు, ప్రైస్ అయితే ఎక్కువే. మళ్ళీ ఇంకా మిగతా చాక్లెట్స్ వచ్చేసి 250 గ్రామ్స్ వచ్చేసి 150 170 అలా అయితే ఉన్నాయి. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగుంది. నేను ఒకసారి ఊటీ కూడా వెళ్ళాను, ఊటీలో కూడా చాక్లెట్స్ బాగుంటాయి. సో ఇక్కడ కొన్ని అయితే తీసేసుకున్నాము. మా వదిన వాళ్ళు కూడా కొన్ని షాప్ చేసుకున్నారు. అలోవెరా జెల్ ఏంటి, లిప్ బామ్స్, హెయిర్ ఆయిల్స్, హెయిర్ షాంపూస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు కొడైకెనాల్ వెళ్తే తప్పకుండా ఇవైతే షాప్ చేయండి. చూసారా అదిగోండి అలోవెరా జెల్, ప్యూర్ అలోవెరా జెల్ దొరుకుతుందండి ఇక్కడైతే ఇక్కడ షాప్లో అన్నీ తీసుకొని మేమైతే హోటల్కి వెళ్తే బయలుదేరిపోయామండి. ఇంకా హోటల్కి వచ్చేసి డిన్నర్ అయితే చేసేసాము. ఇక్కడ ఒకటి జరిగిందండి, మా అత్తయ్య ఫోను కారులో మర్చిపోయింది. అసలు ఏం జరిగింది, మళ్ళీ ఫోన్ దొరికిందా లేదా అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా డే 2 ఇన్ కొడైకెనాల్ ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ డే 3 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.